భారతీయులందరికీ శుభవార్త. ఒక మంచి మెడికల్ బ్రేక్ త్రూ. ఎందుకంటే డెంగ్యూ మన అందరం చాలా సాధారణంగా వింటుంటాం. చాలామంది కుటుంబ సభ్యులకు వచ్చి ఉంటుంది. దాని నుంచి మరణాలు కూడా సంభవించినటువంటివి కూడా కొన్ని సందర్భాల్లో మనం విన్నాం. ఈరోజు మన దేశంలో ఫస్ట్ టైము డెంగ్యూకి వ్యాక్సిన్ని ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషను వాటిని మార్కెట్ ఆథరైజేషన్ ఇస్తూ దాన్ని అప్రూవ్ చేయటం జరిగింది. కాబట్టి ఇది 4 to 60 ఇయర్స్లో అందరికీ కూడా దీన్ని ఇవ్వచ్చు. 2 డోసెస్లో ఇస్తారు. ఒకసారి తీసుకున్న తర్వాత కరెక్ట్గా 3 నెలలకి మళ్ళీ రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక మంచి అచీవ్మెంట్. ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హెల్త్ పరంగా ఈ యొక్క ప్రివెంటివ్ మెడిసిన్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, పాలసీసు, ప్రోత్సాహం మూలంగా ఇవాళ మన దేశంలో లాస్ట్ ఇయర్ చూసాము. హెచ్పివి వ్యాక్సిన్ గర్ల్స్ అందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయడానికి 14 సంవత్సరాల బాలికలందరికీ కూడా ఉచితంగా సింగిల్ డోస్ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వటానికి కూడా భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు డెంగ్యూ వ్యాక్సిన్ కూడా తొందరలో మనకి అందుబాటులోకి రాబోతుంది. సో థ్యాంక్స్ టు మోడీజీ.